Welcome to SAM Institute Early Current Affairs 2024 September 10. Today current affairs headlines ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్, యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్ ఇది ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయనున్నాం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి మాట్లాడుతాం. సెకండ్, ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం. నెక్స్ట్, ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం జాతీయ నేర గణాంక సంస్థ ఇవ్వడం జరిగింది. అండ్ 54 జీఎస్టీ మండలి సమావేశం. నెక్స్ట్, భారత్ యూఏఈ మధ్య ఒప్పందాలు అండ్ యుఎస్ ఓపెన్ విజేత 2024. నెక్స్ట్, మెర్సిడెస్ బెంజ్ గిన్నిస్ రికార్డ్. ఇవి మనకున్న హెడ్లైన్స్. ఓకేనా. ద ఫస్ట్ కరెంట్ అఫైర్స్, దీంట్లో ఏపీ కాఫీకి భలే డిమాండ్ అంట. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ కాఫీకి అంటే అరకు ప్రాంతంలో ఎక్కువగా లభిస్తుంది. ఇది భారతదేశంలో ఎన్నో ప్లేస్లో ఉంది. ఇవన్నీ మాట్లాడదాం. అంటే ఏపీ కాఫీకి భలే డిమాండ్ అనేది మనకి ఈరోజు ఇవ్వడం జరిగిందమ్మా. అంటే సాక్షి పేపర్లో హెడ్లైన్ ఇవ్వడం జరిగింది. ఒక్కసారి గమనిస్తే దీంట్లో ఉన్న మెయిన్ పాయింట్స్: ఏటా పెరుగుదల ఎగుమతులు 2020-21లో దేశవ్యాప్తంగా 6027 కోట్లు ఎగుమతులు జరిగిందంట. నెక్స్ట్ 2022-23లో 9397 కోట్లకు పెరుగుదల. 2022-23లో 9397 కోట్లకు పెరుగుదల. నెక్స్ట్, రాష్ట్రంలో 1,09,63 హెక్టార్ల సాగు జరుగుతుంది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1,09,63 హెక్టార్ల సాగు జరుగుతుంది. నెక్స్ట్ 2022-23 ఉంటే 12,265 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి చేశారు. మరి ఆంధ్రప్రదేశ్ కాఫీ దేశంలో ఎన్నో స్థానం ఉందంటే 4th ప్లేస్ అమ్మా. దేశంలో మనకి 4th ప్లేస్ ఉందని గమనించాలి. 4th ప్లేస్. మరి ఇక్కడ మనం గమనిస్తే ఒక్కసారి దీంట్లో ఉన్న మెయిన్ పాయింట్స్. మరి ఎవరిచ్చారు నివేదిక అంటే ఇక నివేదిక ఇచ్చిన కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ వారు ఇచ్చారు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో సాగు చేసే కాఫీ పంట నాణ్యతతో పాటు మంచి రుచికరంగా ఉంటుంది. ఓకేనా. దీంట్లో మెయిన్ పాయింట్స్ మనం తీసుకుంటే దేశంలో 4వ స్థానంలో ఏపీ ఉందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ వారు ఇటీవల కాలంలో చెప్పడం జరిగింది. నెక్స్ట్, ఈశాన్య ప్రాంతాల్లో కాఫీ సాగు అవుతుందని కాఫీ ఉత్పత్తులు ఎగుమతులు దేశవ్యాప్తంగా ఏటేటా పెరుగుదల అవుతున్నాయి. దేశంలో 2020-21లో కాఫీ ఉత్పత్తులు ఎగుమతులు 6027 కోట్లు ఉండగా 2022-23 నాటికి 9397 కోట్లకు పెరుగుదల కనిపించిందంట. ఇక్కడ గమనిస్తే గత 3 ఏళ్లలో కాఫీ ఉత్పత్తులు ఎగుమతుల విలువ పెరుగుదల ఎలా కనిపిస్తుంది. ఇక్కడ ఏం చెప్పారమ్మా, 2020-21 సంబంధించి మన దేశంలో 6027 కోట్లు ఎగుమతి ఉంది. ఓకేనా. నెక్స్ట్ 2021-2022కి సంబంధించి గమనిస్తే 8331 కోట్లు. అండ్ 2022-2023 గమనిస్తే 9397 కోట్లు. అంటే ఈరోజు ఇవ్వడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. మరి దీంట్లో గమనిస్తే 2022-23 ఆర్థిక సంవత్సరంలో కాఫీ సాగు విస్తీర్ణం ఉత్పత్తి ఎలా ఉంది చూద్దాం. ఇంట్లో ఫస్ట్ వన్ కర్ణాటక ఇవ్వడం జరిగింది. కర్ణాటక విస్తీర్ణము సాగు హెక్టార్లు. నెక్స్ట్, ఉత్పత్తి మెట్రిక్ టన్నులు. మీకు ఇమేజ్లు ఇవ్వడం జరిగింది. అంటే వరుస క్రమంలో గుర్తుపెట్టుకుంటే ఫస్ట్ కర్ణాటక ఉందమ్మా విస్తీర్ణము సాగు ఉత్పత్తిలో. సెకండ్ కేరళ. అండ్ థర్డ్ వన్ తమిళనాడు. 4th వన్ ఆంధ్రప్రదేశ్ ఎన్నో ప్లేస్ ఉంది? 4th వన్. మరి 5వ ప్లేస్ అమ్మా ఒడిస్సా. నెక్స్ట్, ఈశాన్య ప్రాంతాలు ఉండడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్ కాఫీకి GI ట్యాగ్ గుర్తింపు కూడా ఉందమ్మా. GI ట్యాగ్ గుర్తింపు, జాగ్రఫికల్ ఇండికేషన్. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో అరకులో పండుతున్న కాఫీకి మంచి డిమాండ్ ఉంది. మరి ఆంధ్రప్రదేశ్లో అరకు కాఫీకి GI ట్యాగ్ ఎప్పుడు ఇచ్చారంటే 2019. అంటే ఒక ప్రాంతం ఆధారంగా ఒక వస్తువుకి ఇచ్చే ఒక బ్రాండ్ లేదా ఒక వస్తువుకి ఒక ప్రాంతం ఆధారంగా వచ్చే ఒక బ్రాండ్. ఉదాహరణకి అరకు కాఫీ. అరకు అనేది ఒక ప్రాంతం, అక్కడ ఏం పండుతుందంటే కాఫీ. అండ్ తిరుపతి లడ్డు, దానికి GI ట్యాగ్ ఉంది. తిరుపతి అంటే ఒక ప్రాంతం, అక్కడ ఏది ఫేమస్? లడ్డు. గుంటూరు సన్నమిర్చి, అంటే గుంటూరులో ఏ ఫేమస్ అమ్మా? సన్నమిర్చి. అలా ఒక ప్రాంతం ఆధారంగా ఒక వస్తువుకి ఇచ్చేదే GI ట్యాగ్. అరకు కాఫీకి 2019లో GI ట్యాగ్ ఇవ్వడం జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఇలా వార్తల్లో ఉండడం జరిగింది అనేది చాలా ఇంపార్టెంట్.
ఇంకా కాఫీ గురించి మాట్లాడుకుంటే ప్రపంచంలో కాఫీని ఎక్కువగా ప్రొడక్ట్ చేసే దేశం ఏదంటాడమ్మా? ప్రపంచంలో కాఫీని ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశం బ్రెజిల్. మరి భారతదేశంలో కాఫీ ఉత్పత్తి ఎక్కువగా జరుగుతున్న రాష్ట్రం కర్ణాటక. ఓకేనా? అయితే 2023లో కాఫీ సమ్మిట్ జరిగిందమ్మా, 5th కాఫీ సమ్మిట్. ఓకే, 5వ కాఫీ సదస్సు 2023 సెప్టెంబర్లో జరిగిందమ్మా. ఎక్కడ జరిగిందంటే కర్ణాటకలో జరిగింది. అంటే మీలో ఎవరైనా ఏపీఎస్ఐ మెయిన్స్ 2023 అక్టోబర్లో ఒకవేళ ఎవరైనా రాస్తే ఏపీఎస్ఐ మెయిన్స్లో అడిగిందమ్మా, 5th కాఫీ సమ్మిట్ ఏ ప్రాంతంలో జరిగింది? కర్ణాటకలో జరిగిందని ఇవ్వడం జరిగింది. కర్ణాటక. మరి ఈ కర్ణాటక అంటే మన ఇండియాలో జరిగింది. ఈ సమిట్కి బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే ప్రచారకర్త ఐకాన్ ఎవరున్నారంటే రోహన్ బొప్పన్న టెన్నిస్ ప్లేయర్. భారతదేశంలో జరిగిన కాఫీ సమిట్ వరుస క్రమంలో ఎన్నోదంటే 5th. దానికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరున్నారంటే రోహన్ బొప్పన్న టెన్నిస్ ప్లేయర్. ప్రస్తుతం కాఫీ ఉత్పత్తిలో భారతదేశంలో ఏపీ ఎన్నో ప్లేస్లో ఉందమ్మా? 4th ప్లేస్. ఇది ఈరోజు రావడం జరిగింది, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అమ్మాయి. యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్. అంటే ఈ యాంటీ నార్కోటిక్స్ భారతదేశంలో మాదక ద్రవ్యాలని లేదా మత్తు పదార్థాల రహితంగా మార్చాలనే ఉద్దేశంతో భారతదేశమే కాదు ప్రపంచ దేశాలు పాటిస్తున్నాయి. మరలా ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ వార్తల్లో వచ్చింది. దీంట్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి చూద్దామా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జిల్లాలో 26 నార్కోటిక్స్ కంట్రోల్ సెల్స్ని ఏర్పాటు చేయనున్నది. నెక్స్ట్ రాష్ట్రంలో గంజాయి మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపేందుకు గంజాయిని అరికట్టడమే దీని ముఖ్య ఉద్దేశము. నెక్స్ట్ రాష్ట్ర స్థాయిలో ఈ బృందానికి అధిపతి ఎవరుంటారంటే ఐజీ అంటే ఇన్స్పెక్టర్ జనరల్. కేసుల నమోదు దర్యాప్తునకు వీలుగా ఏఎన్టీఎఫ్కు పోలీస్ స్టేషన్ హోదా ఇవ్వనున్నారు. అంటే కేసులు నమోదు చేయడానికి యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ వారికి పోలీస్ స్టేషన్ హోదా ఇవ్వనున్నారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. నెక్స్ట్ 5 నగరాల్లో ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయనున్నారు. అండ్ పోలీస్ స్టేషన్కు ఎస్హెచ్ఓ అధికారి, కానీ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అంటాం కదా, స్టేషన్ హౌస్ ఆఫీసర్ అధికారిగా ఎవరు ఉంటారంటే డిఎస్పీ గారు ఉంటారమ్మా. డిఎస్పీ అంటే డిప్యూటీ సూపరింటెండెంట్ పోలీస్. అయితే మొత్తం 5 విభాగాల సమూహారంగా ఏఎన్టీఎఫ్ని ఏర్పాటు చేస్తున్నారు. అంటే 5 విభాగాలుగా డివైడ్ చేస్తూ ఉంటారు, అంటే కేటగిరీ లెక్క. నెక్స్ట్ గంజాయి మాదక ద్రవ్యాల సాగు, ఉత్పత్తి, రవాణా, స్మగ్లింగ్, విక్రయం, కొనుగోలు, నిల్వ, వినియోగాల సమూహ నిర్మూలన లక్ష్యం. దీని ముఖ్య ఉద్దేశం గంజాయి మాదక ద్రవ్యాల సాగు, ఉత్పత్తి, రవాణా, స్మగ్లింగ్, విక్రయం, కొనుగోలు, నిల్వ, వినియోగాల సమూహ నిర్మూలన అంట. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గంజాయిని అరికట్టడానికి లేదా గంజాయి సాగుని అరికట్టడానికి ఒక పేరు పెట్టామా, ఆపరేషన్ పరివర్తన ముఖ్య ఉద్దేశం గంజాయి సాగుని అరికట్టడం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు. రీసెంట్గా గంజాయి సాగుని చట్టబద్ధం చేసింది లేదా గంజాయి సాగు కోసం ఒక రాష్ట్రం అమల్లో ఉంది, అంటే హిమాచల్ ప్రదేశ్. అంటే గంజాయి పంటని సాగు చేసుకోవచ్చని చెప్పడం జరుగుతుంది. గతంలో కొన్ని రాష్ట్రాలు ఫాలో అయ్యాయి, జమ్మూ అండ్ కాశ్మీర్, ఉత్తరాఖండ్ అండ్ మధ్యప్రదేశ్. దీంట్లో భాగంగా హిమాచల్ ప్రదేశ్ కూడా చేరింది. అంటే గంజాయి పంటని సాగు చేసుకోవచ్చని చెప్పడం జరుగుతుంది. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా అధికారులు అక్కడ చెప్పడం జరిగింది. అయితే మనకి అంటే ఇలాంటి ఏమైనా డేటా వస్తే దాన్ని గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. భారతదేశ వ్యాప్తంగా మాదక ద్రవ్యాలు అంటే డ్రగ్స్కి ఎడిట్ అవుతున్నారు, అంటే ఎక్కువ యువత. దాన్ని కంట్రోల్ చేయడానికి యాంటీ నార్కోటిక్స్ అన్న టోల్ ఫ్రీ నెంబర్ 1933 భారతదేశ వ్యాప్తంగా ఇది వర్తిస్తుంది. అంటే మత్తు పదార్థాలు మరియు డ్రగ్స్కి ఎవరైతే బానిస అవుతారో వారిని అరికట్టడమే దీని ముఖ్య ఉద్దేశం. దాని కొరకు ఒక టోల్ ఫ్రీ నెంబర్ తీసుకొచ్చారు 1933. అయితే భారతదేశంలో సైబర్ క్రైమ్స్ కూడా ఎక్కువ ఉంటాయి, దీన్ని లింక్ చేసి చదువుతూ ఉండాలి. గంజాయి అంటే స్మగ్లింగ్, డ్రగ్స్తో పాటుగా సైబర్ క్రైమ్స్ లింక్ చేసుకోవాలి. భారతదేశంలో సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి. భారతదేశంలో ఎక్కువగా ఏ రాష్ట్రంలో జరుగుతున్నాయంటే తెలంగాణ ఫస్ట్ ప్లేస్ ఉంది.
అది గత గ్రూప్ 2 ఎగ్జామ్లో అడిగాడమ్మా, చాలా చాలా ఇంపార్టెంట్. అయితే 2024లో సైబర్ క్రైమ్స్ ఇండెక్స్ వచ్చింది, 2024 సైబర్ క్రైమ్స్ ఇండెక్స్. దీంట్లో ఫస్ట్ ప్లేస్ రష్యా ఉందమ్మా, సెకండ్ ఉక్రెయిన్, అండ్ థర్డ్ వన్ చైనా. దీంట్లో మన ఇండియా ప్లేస్ ఏమో 10th. గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలో సైబర్ క్రైమ్స్ని అరికట్టడానికి ఒక పేరు కూడా పెట్టారమ్మా, అంటే సిబిఐ వారు, అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వారు నెక్స్ట్ ఆపరేషన్ చక్ర 2 అని పేరు పెట్టారు. భారతదేశంలో సైబర్ నేరాలను అరికట్టడానికి సిబిఐ వారు పెట్టిన పేరే ఆపరేషన్ చక్ర 2. మనం గమనిస్తే ప్రపంచవ్యాప్తంగా సైబర్ క్రైమ్స్ ఎక్కువగా జరుగుతున్న దేశాల్లో ఫస్ట్ ఏముందమ్మా అంటే రష్యా, తర్వాత ఉక్రెయిన్, థర్డ్ వన్ చైనా ఉంది. గుర్తుపెట్టుకోవాలి, చైనా. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అమ్మా, ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం. మనం చూస్తూ ఉంటాం ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆత్మహత్యలు ఎక్కడ పడితే అక్కడ, అంటే యువత ఎక్కువగా దానికి ఎడిట్ అవుతున్నారు. మనకి మంచి ర్యాంక్స్ రాలేదనో, లేకపోతే ప్రేమలో ఫెయిల్ అయ్యామనో, లేకపోతే అనుకున్న కాలేజీలో జాయిన్ అవ్వలేదు, లేదా మన జీవితంలో ఏమీ సాధించలేకపోయామనేది, దానికోసం మనం నెగిటివ్గా తీసుకొని ఎక్కువ సూసైడ్స్ అని చేసుకొని జరుగుతాం. అలాగే కొంతమంది నెక్స్ట్ మర్డర్ కూడా జరుగుతాయి. వారు స్వతహాగా కూడా అంటే కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు, మన జీవితంలో ఏమీ సాధించలేకపోయామే. ఎస్, ఒకసారి నువ్వు అనుకున్నానా, మనం ఎందుకు సాధించలేకపోయాం? మనకు ఆత్మహత్య ఒకటైనా ఉందా మార్గం? మన కోసం మన తల్లిదండ్రులు, పేరెంట్స్ ఎన్నో ఆశలు పెట్టుకుంటారు, వారి కోసం జీవించాలి. ఎస్, మన సమాజంలో ఈ రోజు ఓడిపోయినా రేపు గెలుస్తావు, రేపు ఓడిపోయినా ఏదో ఒక రోజు నువ్వు గ్యారెంటీ గెలుస్తావు. దానికి ఫస్ట్ మనము అంటే కౌన్సిలింగ్ అంటే గైడెన్స్ ద్వారా అరికట్టవచ్చు. అంటే యువత ఎప్పుడు కూడా ఒకటే ఆలోచిస్తుంది, మనం అనుకున్నది జరిగిపోవాలి. అనుకున్నది ఏది జరగదు నాన్న, జరుగుతాయి కానీ టైం రావాలి. నువ్వు అనుకున్నది జరగాలి అంటే నువ్వు పాజిటివ్గా ఆలోచించాలి, పాజిటివ్ థింక్ ఆలోచించాలి. సరే చూద్దాం, మరి ఎప్పుడు జరుపుకుంటాం అంటే సెప్టెంబర్ 10 జరుపుకుంటామా? సెప్టెంబర్ 10 ఇంపార్టెన్స్ అమ్మా. గమనిస్తే ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం. దీనికి థీమ్ అంటే ఇతివృత్తము, చేంజింగ్ ద నెరేటివ్ ఆన్ సూసైడ్. ఆత్మహత్యల కథనాన్ని అరికట్టడము దీని ముఖ్య ఉద్దేశం చెప్పడం జరుగుతుంది. మరి ప్రపంచంలో ఆత్మహత్యలు దినోత్సవం, భారతదేశంలో ఆత్మహత్యలకు రిపోర్టు మీకు చెప్పడం జరుగుతుంది. అంటే ఎన్సిఆర్బి నివేదిక ప్రకారము జాతీయ నేర గణాంక సంస్థ, అంటే ఇక్కడ వాళ్ళు ఇచ్చారు 2022లో ఆత్మహత్యకు పాల్పడిన వారు, అంటే దాంట్లో కూలీవారు ఎంతమంది ఉన్నారు, గృహిణీలు, అన్ఎంప్లాయ్మెంట్, విద్యార్థులు, ఇవన్నీ చూద్దాం ఒకసారి. అయితే ఎన్సిఆర్బి వారు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక ప్రకారము దీన్ని జాతీయ నేర గణాంక సంస్థ అని పిలుస్తారు. అంటే ఇండియాలో సంవత్సరాల వారీగా మొత్తం ఆత్మహత్య లక్షల్లో చూసుకుంటే లక్షల్లో 2018 1.34 లక్షలు, అండ్ 2019 1.39 లక్షలు, 2020 1.55 లక్షలు, అండ్ 2021లో గమనిస్తే 1.64 లక్షలు, అండ్ 2022 1.70 లక్షలు. అంటే గత 2018తో పోల్చుకుంటే ప్రస్తుతం సంఖ్య పెరుగుతుంది, రానున్న కాలంలో ఇంకా పెరిగే అవకాశం, దాన్ని కంట్రోల్ చేయాలి. ఓకేనా? మరి ఎన్సిఆర్బి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, మరి ఈ సంస్థ ఎప్పుడు ఏర్పాటైందమ్మంటే 1986. దీని యొక్క హెడ్ క్వార్టర్ గమనిస్తే న్యూఢిల్లీ. మరి ప్రస్తుతం దీనికి హెడ్ ఎవరంటే వివేక్ గోగియా. ప్రస్తుతం ఎన్సిఆర్బి యొక్క డైరెక్టర్ జనరల్గా ఎవరు పనిచేస్తారమో అంటే వివేక్ గోగియా పనిచేస్తున్నారు. అయితే ఒక్కసారి 2022లో ఆత్మహత్యకు పాల్పడిన రిపోర్ట్ చూసుకుంటే దీంట్లో ఈ నివేదిక గమనిస్తే మనము రోజువారు కూలీలు ఎంత శాతం ఉందంటే 26.4%. నెక్స్ట్ గృహిణీలు 14.8%. అండ్ స్వయం ఉపాధి పొందుతున్న వారు 11.4%. నెక్స్ట్ సాగు రంగంలో వ్యవసాయం పైన ఆధారపడి జీవిస్తారు కదా, సాగు రంగంలో 6.6%. నెక్స్ట్ విద్యార్థులు 7.6, ఈ డేటా ఇంపార్టెంట్. నెక్స్ట్ నిరుద్యోగులు అన్ఎంప్లాయ్మెంట్స్ 9.2%. నెక్స్ట్ వృత్తి నిపుణులు వేతన జీవులు 9.6%. మరి ఇతరులు 14.3%.
ఇలాంటి డేటా మనకి చాలా చాలా ప్లస్. పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరు కంటెంట్ వేజ్గా గుర్తుపెట్టుకోవాలి. దాంట్లో ఎంత కంటెంట్ ఉండాలి, సార్ ఎలా చెప్తున్నాను కాదమ్మా, దాంట్లో కంటెంట్ మనం చూడాలి. ఓకేనా? ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అమ్మా. 54 GST మండలి సమావేశం, 54 GST కౌన్సిల్ సమిట్ మీటింగ్. GST గురించి మీకు తెలుసు ఆల్రెడీ. సరే చూద్దాం. GST అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. భారతదేశంలో GST యాక్ట్ ఏ ఇయర్లో వచ్చింది మీకు ఆల్రెడీ చెప్పా బ్రీఫ్గా ఒకసారి. ఓకే, 2016 GST యాక్ట్. GST అమల్లోకి వచ్చిన 2017 జులై పాస్. GST డే జులై పాస్. అండ్ 2018 జరుపుకుంటున్నాం. పాస్ట్ GST డే సెలబ్రేషన్ 2018. GST ఏ రాజ్యాంగ సవరణ అంటే 101 రాజ్యాంగ సవరణ చట్టము, 101st అమెండ్మెంట్ యాక్ట్, 101వ రాజ్యాంగ సవరణ చట్టము. భారతదేశంలో తొలిసారిగా GSTని ఏ రాష్ట్రంలో అమలు చేశారంటే అస్సాం. GST స్లాబ్స్ అమ్మ ట్యాక్సెస్. ఓకే, 5 టైప్స్ ఉంటాయి చెప్పుకోను. 5 టైప్స్: 0% and 5% and 12% and 18% and 28%. మరి GST కౌన్సిల్ చైర్మన్ ఎవరు ఉంటారమ్మా? కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి. ప్రస్తుతం GST కౌన్సిల్ చైర్మన్ నిర్మలా సీతారామన్. GST కౌన్సిల్ హెడ్ క్వార్టర్ అంటే GST కౌన్సిల్ హెడ్ క్వార్టర్ ప్రధాన కార్యాలయం ఎక్కడంటే న్యూఢిల్లీ. GST బ్రాండ్ అంబాసిడర్ అంటే ఐకాన్ ప్రచారకర్త. ఓకే, అమితాబ్ బచ్చన్. అండ్ GST స్లోగన్ స్టేట్మెంట్ నినాదము 1 నేషన్ 1 ట్యాక్స్ 1 మార్కెట్. 1 నేషన్ 1 ట్యాక్స్ 1 మార్కెట్. ఇవి మనకున్న GST బేసిక్ పాయింట్ గమనించాలి. మనకి లాస్ట్ 52 ఓకేనా గమనిస్తే 52వ GST కౌన్సిల్ సమిట్ ఎప్పుడు జరిగిందంటే 2023 అక్టోబర్ 7. ఏదైనా ఒక వస్తువు పైన ట్యాక్స్ పెంచాలన్నా ఒక ట్యాక్స్ తగ్గించాలన్నా తప్పనిసరిగా GST కౌన్సిల్ మీటింగ్ జరుగుతుంది. మరి 53rd GST కౌన్సిల్ మీటింగ్ 2024 జూన్ 22న జరిగింది. మరి రీసెంట్గా 54 GST కౌన్సిల్ సమిట్ 2024 సెప్టెంబర్ 9 చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఈ సమావేశంలో క్యాన్సర్ ఔషధాలపై 12% ఉన్న GSTను 5% తగ్గించారు. గతంలో క్యాన్సర్ ఔషధాలపైన మెడిసిన్స్ పైన 12% GST ఉండేది, ఇప్పుడు 5% తగ్గించారు. నెక్స్ట్ నమికిన్ అంటే మిక్సర్ పై 18% ఉన్న GSTను 12% తగ్గించారు. ఓకే, ఈ సమిట్లో అంటే నిర్మలా సీతారామన్ గారు. అంటే GST రేట్ల హేతుబద్ధీకరణపై కమిటీ వేసిన సామ్రాట్ చౌదరి కమిటీ. GST రేట్లు తగ్గించడం కానీ సమానంగా ఉంచాలని ఒక ఉద్దేశంతో ఒక కమిటీ వేస్తారు. ఏ కమిటీ అంటే గమనించడం సామ్రాట్ చౌదరి కమిటీ. ఇటీవల కాలంలో ఎందుకు వాడుతూ వచ్చింది అంటే GST రేట్లు హేతుబద్ధీకరణ పైన. జీవిత ఆరోగ్య బీమాపై రేటు తగ్గించే అంశంపై నవంబర్లో చర్చిస్తారంట. అంటే తప్పనిసరిగా అన్ని రాష్ట్రాలు కూడా ఫాలో అవుతున్నాయి దీని గురించి. నవంబర్లో ఎన్నో సమ్మిట్ జరుగుతుందమ్మా? 55 GST కౌన్సిల్ సమ్మిట్ 2024 నవంబర్లో జరుగుతుంది. మరి ఆన్లైన్ గేమింగ్పై 6 నెలల్లో 6,909 కోట్ల ఆదాయం వచ్చిందంట. ఆన్లైన్ గేమింగ్ పైన మన దేశానికి ఆదాయం ఎంత వచ్చిందమ్మా? 6,909 కోట్లు వచ్చింది. మరి ఆన్లైన్ గేమింగ్ పైన 2023 అక్టోబర్ నుంచి 28% GST విధించారు. ప్రస్తుతం ఆన్లైన్ గేమింగ్ పైన ఎంత శాతం GST ఉందమ్మా? 28%. మరి ఈ 54 GST కౌన్సిల్ సమ్మిట్లో మరొక నిర్ణయం కూడా తీసుకున్నారమ్మా. మరొక 2 ఇంపార్టెన్స్ చూసుకుంటే కార్ల సీట్లపై GST 18% నుంచి 28% పెంచారు. అంటే కార్ సీట్లపై గతంలో 18% ఉండేది, ప్రస్తుతం 28%. అండ్ కేదార్నాథ్ యాత్రికుల హెలికాప్టర్ ప్రయాణంపై 18% ఉన్న GSTను 5% తగ్గించారు. ఓకేనా? మరి మరో ఇంపార్టెంట్ పాయింట్స్. హైయెస్ట్ GST కలెక్షన్ ఇన్ ఇండియా. భారతదేశంలో GST వసూలు ప్రతీ నెల వస్తాయమ్మా. ప్రతీ నెల 1వ తారీఖు రిలీజ్ అవుతాయి. ఉదాహరణకి
మనకి ఆగస్టులో ఉన్న జిఎస్టీ వస్తువులు సెప్టెంబర్లో రిలీజ్ అవుతాయి. సెప్టెంబర్ జిఎస్టీగా మనం నిర్ణయిస్తాం. అయితే ఎవ్రీ మంత్ కాకుండా మనకి ఎవ్రీ మంత్ కలెక్షన్ వస్తే అది వద్దు, అవసరం లేదు. హైయెస్ట్ జిఎస్టీ కలెక్షన్ ఇండియా. భారతదేశంలో ఇప్పటివరకు జిఎస్టీ అమలులోకి వచ్చిన కానించి ఎక్కువ ఏ మంత్లో వసూలు చేసి గుర్తుపెట్టుకోవాలి. హైయెస్ట్ జిఎస్టీ కలెక్షన్ ఇండియా. 2024లో జిఎస్టీ వసూలు ఎంత నమోదయ్యాయంటమా 2.10 లక్షల కోట్ల ఆదాయం. ఓకే, 2.10 లక్షల కోట్ల ఆదాయం జిఎస్టీ వల్ల వచ్చింది 2024 ఏప్రిల్ మంత్. ఓకేనా. జిఎస్టీ బ్రాండ్ అంబాసిడర్ ఎవరు ఉన్నారంటే అమితాబ్ బచ్చన్. 54 జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ ఎప్పుడు జరిగింది 2024 సెప్టెంబర్ 9. 55 ఎప్పుడు జరుగుతుందమ్మా 2024 నవంబర్లో జరుగుతుంది. జిఎస్టీ ట్యాక్సెస్ మొత్తం అంటే స్లాబ్స్ మొత్తం 5 టైప్స్. 0%, 5, 12, 18, 28. జిఎస్టీ ఏ రాజ్యాంగ సవరణ చట్టం అంటే 101 అమెండ్మెంట్ యాక్ట్ అని గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. భారత్ యుఏఈ మధ్య ఒప్పందాలు అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. మరి యుఏఈ అధ్యక్షుడు భారతదేశానికి పర్యటన భాగంగా సెప్టెంబర్ 9, 10 తేదీలో భారతదేశానికి పర్యటన రావడం జరిగింది. మరి యుఏఈ ప్రెసిడెంట్ మహమ్మద్ బిన్ జయేద్. మరి భారత్ యుఏఈ మధ్య ఎన్ని ఒప్పందాలు జరిగాయి? మెయిన్ అంటే 4 ఒప్పందాలు జరిగాయమ్మా. 4 ఒప్పందాలు జరిగాయి. మెయిన్ దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చారంటే ఇంధన రంగంలో సహకారానికి. ఓకేనా, ఇంధన రంగంలో సహకారానికి భాగంలో ఒక 4 ఒప్పందాలు జరిగాయి. దాన్ని ఫస్ట్ గమనిస్తే అబుదాబి నేషనల్ ఆయిల్ కార్పొరేషన్, దీని అండోకం పిలుస్తారు. ఓకేనా, అబుదాబి నేషనల్ ఆయిల్ కార్పొరేషన్ అండ్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మధ్య అంటే ఒప్పందాలు జరిగాయి. అంటే ఫస్ట్ అగ్రిమెంట్. సెకండ్ అండోక్ ఇండియా స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ లిమిటెడ్. అండ్ థర్డ్ వన్ గమనిస్తే బరాకా అణువిద్యుత్ కేంద్రం నిర్వహణపై ఎమిరేట్స్ న్యూక్లియర్ ఎనర్జీ కంపెనీ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మధ్య ఒప్పందం. ఫోర్త్ వన్ గమనిస్తే అబుదాబి ఆన్ఫార్ బ్లాక్ 1కు ఉత్పత్తి రాయితీ కోసం ఉర్జా భారత్ ఏడీఎన్ఓసి మధ్య ఒప్పందం. ఈ 4 ఒప్పందాలు గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల కాలంలో భారతదేశానికి విదేశీ పర్యటన భాగంలో వచ్చిన యుఏఈ అధ్యక్షుడు మహమ్మద్ బిన్ జయేద్ భారత ప్రధాని నరేంద్ర మోడీ మధ్య 4 ఒప్పందాలు జరిగాయి. దేనికోసం అంటే మెయిన్గా ఇంధన రంగంలో సహకారానికి. ఇటీవల కాలంలో మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా విదేశీ పర్యటన వెళ్తున్నారు. మనకి గతంలో 2024 ఆగస్టులో భారత ప్రధాని పోలాండ్ మరియు ఉక్రెయిన్ దేశం వెళ్ళారు. ఉక్రెయిన్ మరియు భారతదేశానికి 4 ఒప్పందాలు జరిగాయి. ఉక్రెయిన్ వర్సెస్ భారత్ 4 ఒప్పందాలు జరిగాయి. అలాగే రీసెంట్గా సింగపూర్ కూడా విదేశీ పర్యటన కదమ్మా. ఓకే, సింగపూర్ వర్సెస్ ఇండియా మధ్య ఒక 4 ఒప్పందాలు జరిగాయి. సింగపూర్ ఇండియా మధ్య 4 ఒప్పందాలు. సెమీ కండక్టర్స్కి మెయిన్ ప్రాధాన్యత ఇచ్చారు. ఇలా ఎన్ని ఒప్పందాలు ఏ దేశాల మధ్య జరుగుతున్నాయి లేదా ఆ దేశ అధ్యక్షుడు ఎవరు అని గుర్తుపెట్టుకోవాలి. భారత్ యుఏఈ మధ్య 4 ఒప్పందాలు జరుగుతున్నాయని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే యుఎస్ ఓపెన్ విజేత 2024. మనకు టెన్నిస్ అంటే గ్రాండ్ స్లామ్ అని పిలుస్తారు. మనకి గ్రాండ్ స్లామ్ మొత్తం ఒక 4 ఉంటాయేమో మీకు తెలుసు. ఓకేనా, ఆస్ట్రేలియా ఓపెన్ అండ్ ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, యుఎస్ ఓపెన్. 2024లో గమనిస్తే ఆస్ట్రేలియా ఓపెన్ 2024 జనవరి 14 నుంచి 18 జరిగింది. ఫ్రెంచ్ ఓపెన్ 2024 మే 26 నుంచి జూన్ 9 వరకు జరిగింది. వింబుల్డన్ 2024 జూలై 1 నుంచి జూలై 14. యుఎస్ ఓపెన్ 2024 ఆగస్ట్ నుండి సెప్టెంబర్ అంటే నిన్నటి రోజు వరకు మనకి జరుగుతూనే ఉంది. ఇలా దీంట్లో యుఎస్ ఓపెన్ విజేత 2024 గమనిస్తే గ్రాండ్ స్లామ్ టైటిల్ 2024 పురుషుల సింగిల్స్లో ఇటలీకి చెందిన సిన్నర్ విజేత అయ్యడమా. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 6-3, 6-4, 7-5తో టేలర్ ఫ్రిచ్ పైన విజయం సాధించాడు. ఓకే, టేలర్ ఫ్రిచ్ ఏ దేశం అంటే అమెరికా. మరి ఈ సంవత్సరంలో పోల్చుకుంటే అల్కరాజ్ వింబుల్డన్ ఫ్రెంచ్ ఓపెన్లో విజయం సాధించారు. అంటే సిన్నర్తో పాటుగా అల్కరాజ్ వింబుల్డన్ ఫ్రెంచ్ ఓపెన్లతో విజయం సాధించారు. కార్లోస్ అల్కరాజ్ అని పిలుస్తారు మనం. గతంలో యుఎస్ ఓపెన్ నుంచి ప్రశ్న అడిగాడు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే మెర్సిడెస్ బెంజ్ గిన్నిస్ రికార్డ్. ఒక కారు గిన్నిస్ రికార్డ్ సాధించింది. చాలా చాలా ఇంపార్టెంట్. మెర్సిడెస్ బెంజ్ QS 580. ఈ కారు పేరు గుర్తుపెట్టుకోం. మెర్సిడెస్ బెంజ్ QS 580.
ఓకేనా 4 మెట్రిక్ బ్యాటరీ విద్యుత్ వాహనం అంటే ఇది. మరి ఈ కారు ఒక్కసారి ఛార్జింగ్తో 949 కిలోమీటర్ ప్రయాణం చేస్తారు, ఒక్కసారి ఛార్జింగ్ పెట్టి. ఒక 949 km. నెక్స్ట్ బెంగళూరు నుంచి నవీ ముంబై వరకు ప్రయాణం చేస్తారు, అందువల్ల గిన్నిస్ రికార్డ్ సాధించింది ఏ కారు అంటే మెర్సిడెస్ బెంజ్. మరి ప్రతి 100 కిలోమీటర్ దూరానికి 11.36 కిలోవాట్ అవర్ విద్యుత్ పవర్ను వినియోగించింది. మరి ఈ కారు ఏ నగరాల గుండా వెళ్ళింది మెయిన్ అంటే గమనిస్తే దావణగెరే, హుబ్లీ, బెళగావి, కొల్హాపూర్, ఇప్పుడు సతారా, పూణే మీదుగా వెళ్ళడం జరిగింది. ఇటీవల కాలంలో వార్తల్లో ఉన్న అంశాలు చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అంకుర పరిశ్రమలో 2024 రిపోర్ట్. ఇది ఒక ఆర్టికల్ రూపంలో ఈనాడులో రావడం జరిగిందమ్మా. ప్రస్తుతం ఉన్న కరెంట్ అఫైర్స్ మీరు గమనిస్తే కంటెంట్కి ప్రాధాన్యత ఇవ్వాలి, అంటే గతంలో లాగా డైరెక్ట్ క్వశ్చన్స్ రావు. ఓకే, స్టార్టప్స్ అంటే అంకుర పరిశ్రమలు. భారతదేశంలో ప్రస్తుతం చూసుకుంటే స్టార్టప్స్ వలన, అంకుర పరిశ్రమ వలన ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. కానీ స్టార్టప్స్ ఎక్కువ అవుతున్నాయి, ఆయా కంపెనీలు లేదా ఆయా సంస్థలు ఎక్కువ తీసుకొస్తున్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే ఆర్థిక భారం ఎక్కువ అవుతుంది వాటి మధ్య. అంటే స్టార్టప్స్ ఏం చేస్తుందంటే కొన్ని కంపెనీలు ఏర్పాటు చేసి వారు స్టార్టింగ్గా ఎక్కువ పెట్టుబడి పెట్టి చాలామంది లాస్ అవుతున్నారు. అయితే ఇప్పుడు ఒక రిపోర్ట్ రావడం జరిగింది, అంకుర పరిశ్రమ 2024 రిపోర్టు. మరి ఈ రిపోర్ట్ని ఎవరు ఇచ్చారంటే ఎక్స్పినో సంస్థ వారు ఇచ్చారమ్మా. ఫైనాన్షియల్ టెక్నాలజీ, ఫిన్టెక్, ఈ కామర్స్, సాఫ్ట్వేర్, ఆటో టెక్నాలజీ వంటి రంగాల్లో దేశంలో అంకుర సంస్థలు వ్యాపారాభివృద్ధి సాధిస్తూ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి, అంటే యువతకి అవకాశాలు కల్పిస్తున్నాయి. 2024 జులై నాటికి అంకుర పరిశ్రమలు దేశంలో 1,40,803 గుర్తింపు పొందాయి. 1,40,803 గుర్తింపు పొందాయి. మరి అంకుర పరిశ్రమలు స్టార్టప్స్ ఎక్కువగా చూసుకుంటే భారతదేశంలో ఎక్కువ ఏ రాష్ట్రంలో ఉన్నాయంటే గమనించడమా, ఆ రాష్ట్రం పేరు మహారాష్ట్రం. మహారాష్ట్రంలో 25,044, మరి కర్ణాటకలో 15,019, ఢిల్లీలో 14,734, 4th ప్లేస్ ఉత్తరప్రదేశ్ 13,299, 5th ప్లేస్ గుజరాత్ 11,436 ఉన్నాయి. మరి తెలంగాణ 7వ ప్లేస్లో, తెలంగాణలో 7,336 ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఎన్నంటే 2,252. ఇక్కడ ఒక పాయింట్ చాలా ఇంపార్టెంట్ గమనించాలి, $100 కోట్ల మించిన విలువ గల అంకురాలను యూనిక్ కార్నర్లు అంటారు. అంటే $100 కోట్ల మించిన విలువ గల అంకురాలను యూనిక్ కార్నర్ పిలుస్తారు. నేషనల్ స్టార్టప్స్ డే, జాతీయ అంకుర పరిశ్రమ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటా ఉంటే జనవరి 16. 2024 థీమ్ 2024 ఇటువరకు గమనిస్తే స్టార్టప్స్ అన్లాకింగ్ ఇన్ఫినిట్ పొటెన్షియల్. ఓకేనా. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ 11వ సీజన్ ప్రో కబడ్డీ లీగ్ 2024 నెక్స్ట్ అక్టోబర్ 18 జరుగుతుందమ్మా. అక్టోబర్ 18 స్టార్ట్ అవుతుంది. మొత్తం భారతదేశంలో ఎన్ని నగరాల్లో జరుగుతుంది అంటే 3 నగరాల్లో, అంటే ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్. ఓకేనా, 3 ప్రధాన నగరాల్లో నిర్వహించున్నారు. నెక్స్ట్ అక్టోబర్ 18 నుంచి నవంబర్ 9 వరకు హైదరాబాద్లో, సెకండ్ నవంబర్ 10 నుంచి డిసెంబర్ 1 వరకు నోయిడా అంటే ఉత్తరప్రదేశ్, అండ్ థర్డ్ వన్ డిసెంబర్ 3 నుంచి 24 వరకు పూణే, మహారాష్ట్రము. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ 2027 నాటికి ఎలాన్ మస్క్ ట్రిలియనియర్గా అనే ఆర్టికల్ రావడం జరిగింది. ఈ రిపోర్ట్ ఎవరు ఇచ్చారంటే ఇన్ఫార్మా కనెక్ట్ అకాడమీ నివేదిక. కానీ ఇన్ఫార్మా కనెక్ట్ ఒక నివేదిక ఇవ్వడం జరిగింది, అంటే ఎలాన్ మస్క్. నెక్స్ట్ 2027 నాటికి $1,00,000 కోట్ల ఎలాన్ మస్క్ అంటే దాంట్లో చేరబోతున్నాడు ఎలాన్ మస్క్ గారు. అదే ఈ ప్లేస్లో 2028 నాటికి గౌతమ్ అదానీ కూడా ట్రిలియనియర్గా మారబోతుంది. 2033 నాటికైతే ముఖేష్ అంబానీ కూడా రాబోతున్నాడు మా ట్రిలియనియర్కి. వారు ఆదాయాన్ని రెట్టింపు చేసుకుంటున్నారు. 2027 నాటికి ఫస్ట్ ట్రిలియనియర్గా మస్క్ రాబోతున్నాడు, గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల కాలంలో రీసెంట్గా మనకు ఒక రిపోర్ట్ ఇస్తాం, కుబేర్ల రిపోర్టు. కానీ హురున్ కుబేర్ల రిపోర్ట్ 2024. దీంట్లో ఫస్ట్ ప్లేస్ గౌతమ్ అదానీ ఉండడమా. గౌతమ్ అదానీ 11.6 లక్షల కోట్లతో ఉన్నాడు. నెక్స్ట్ ముఖేష్ అంబానీ 10.14 లక్షల కోట్లతో ఉన్నాడు. థర్డ్ ప్లేస్ శివన్ ఆధార్ 3.14 లక్షల కోట్లలో ఉన్నాడు. భారతదేశంలో అత్యధిక బిలియనియర్లో ఉన్న నగరాలు చూసుకుంటే ఫస్ట్ ముంబై ఉంది, సెకండ్ ఢిల్లీ ఉంది, థర్డ్ వన్ హైదరాబాద్ ఉంది.
పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరు కంటెంట్ బాగా గుర్తుపెట్టుకోండి. డైలీ రెగ్యులర్ రాస్తూ ఉంటే చాలా ప్లస్ అవుతుందా మీకు. ఓకే, ఈరోజు కరెంట్ అఫైర్స్ అమ్మ. ఓకే, ఆల్ ది బెస్ట్.